అండి, నేను డాక్టర్ రజనీ ప్రియదర్శిని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, రజనీ ఫర్టిలిటీ సెంటర్, రెనీ హాస్పిటల్, కరీంనగర్. ఈ రోజు మీకు సెమెన్ అనాలిసిస్ వీర్యకణాల పరీక్ష ఎలా చేస్తారు అన్నది వివరంగా చూపిస్తాను. ఓకే, ఈ రోజు మన ముందు పేషెంట్ ప్రేమ్ కుమార్ వీర్యకణాల పరీక్షకి తను వీడియో ఇవ్వడానికి కూడా కన్సెంట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో వీర్యకణాల పరీక్ష ఇవ్వడానికి ఇది సెమెన్ అనాలిసిస్ రూమ్. ఓకే, అంటే సెమెన్ కలెక్షన్ రూమ్. ఇది చాలా ప్రైవసీగా ఉంటుంది. ఇందులో మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. ఇందులో చాలా సేఫ్టీగా ఉంటుంది, అంటే మీకు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. సో చాలా ప్రైవసీగా ఉంటుంది. ఇందులో మీరు సెమెన్ కలెక్ట్ చేయడానికి ఈ రూమ్ని ఉపయోగిస్తారు. 3 days గ్యాప్ ఉండి, భార్యాభర్తలు కలగకుండా 3 days గ్యాప్ ఉండి మీరు వీర్యకణాలు కనుక ఇచ్చినట్టయితే కరెక్ట్గా రిపోర్ట్ వస్తుంది. సో ఇది సెమెన్ అనాలిసిస్ చేసే రూమ్, ఆండ్రాలజీ రూమ్. ఇది వర్క్ స్టేషన్, ఇంక్యుబేటర్, తర్వాత సెంట్రిఫ్యూజర్, తర్వాత సిస్టమ్, ఇవన్నీ ఉండాల్సిందే. ఓకే, ఇప్పుడు మనకి ప్రేమ్ కుమార్ శాంపిల్ కలెక్ట్ చేసి ఇచ్చాడు. దానిని ఒక 20 minutes ఇంక్యుబేటర్లో పెడతాము ఫర్ లిక్విఫాక్షన్, అంటే ద్రవీకరణ జరగడానికి ఒక 20 minutes పెడతాము. ఓకే, శాంపిల్ ఇవ్వండి. సో ఇది ప్రేమ్ కుమార్ వైఫ్ నేమ్ ప్లస్ ఎన్ని రోజులు అబ్స్టినెన్స్ ఉందన్నది లేబుల్ చేసిన ఇది 20 minutes మనము లిక్విఫాక్షన్ కోసం ఇంక్యుబేటర్లో పెట్టాము. ఇప్పుడు వర్క్ స్టేషన్లో అంటే ఇప్పుడు ఒకవేళ మాన్యువల్గా మనం కౌంట్ చేసి రిపోర్ట్ ఇచ్చాక పేషెంట్కి కాన్ఫిడెన్స్ ఉండదు. సమ్ టైమ్స్ నా కౌంట్ బాగుంది, నా కౌంట్ లేదన్నారు, కావాలని తక్కువ ఉందని చెప్పారు అనే అపోహలు ఉంటాయి కదా. సో అందుకని ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఒక డివైస్ వచ్చింది. ఆ డివైస్లో మనకి ఇలాంటి క్యాసెట్స్ ఉంటాయి. సో ఈ క్యాసెట్లో మనకి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క క్యాసెట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ సిస్టమ్ కింద ఈ క్యాసెట్లో మనం కనుక సెమెన్ డ్రాప్ పేషెంట్ ముందరే తీసుకోండి, పేషెంట్ తీసుకోండి. సో వారి కళ్ళ ముందరే వాళ్ళ సెమెన్ ఉన్న లేబుల్ చేసిన సెమెన్ డ్రాప్ వేసి మనము ఈ సిస్టమ్ నుంచి సిస్టంలోకి, అంటే ఈ డివైస్ నుంచి సిస్టంలోకి వెళ్ళి కౌంట్ ఎలా ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది, తర్వాత మొటిలిటీ ఎలా ఉంది అన్నది చాలా వివరంగమైన రిపోర్ట్ ఇవ్వచ్చు. అంటే పేషెంట్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఓకే, నా వీర్యకణాలని నా ముందరే వేశారు, నా ముందరే రిపోర్ట్ ఇచ్చారు, ఓకే నాకు బాగుంది రిపోర్ట్, నాకు చాలా తక్కువగా ఉంది, ఏం చేయాలి, సో దట్ కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది. ఓకే రైట్, ఇప్పుడు మనము వివరంగా ఎలా చేస్తారో చూద్దాం. పేషెంట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేశాక నెక్స్ట్ తర్వాత లిక్విఫాక్షన్, మనకు నార్మల్గా లిక్విఫాక్షన్ అయ్యిందా లేక అబ్నార్మల్గా అయ్యిందా అనే డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. నార్మల్. నెక్స్ట్ లిక్విఫాక్షన్ ట్రీట్మెంట్ ఏమన్నా ఇచ్చామా, లేదు ఇవ్వలేదు, సో నో. అండ్ విజువల్ అపియరెన్స్, పేషెంట్ శాంపుల్ ఎలా విజువల్గా ఉంది, నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా. ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ దెన్ క్లిక్ ఆన్ ద నార్మల్. దెన్ విస్కోసిటీ, ద విస్కోసిటీ ఆఫ్ శాంపుల్ ఎలా ఉంది అనేది మనకి చూసి ఫిజికల్ ఎగ్జామినేషన్లో నార్మల్గా ఉంటే నార్మల్ క్లిక్ చేయాలి. తర్వాత వాల్యూమ్ ఎంత వచ్చింది పేషెంట్ది, ఆ వాల్యూమ్ అనేది నోట్ చేసుకున్నాక ఇప్పుడు 2.5 వచ్చింది పేషెంట్ వాల్యూమ్. ఇది మనం వాల్యూమ్ రికార్డ్ చేయాలి ఇక్కడ కరెక్ట్. సో వాల్యూమ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ అన్నది అంటే చాలా తక్కువ వాల్యూమ్ ఉన్నా కానీ మనకి ఇబ్బంది ఉంటుంది, ఎక్కువ వాల్యూమ్ ఉంటే ఓకే. చాలా తక్కువ వాల్యూమ్ ఉంది, స్పిల్ అయిందా లేకుంటే వారు ఇచ్చిన శాంపులే చాలా తక్కువ వాల్యూమ్ ఉందా అన్నది చూసుకోవాలి. అందుకే 3 days అబ్స్టినెన్స్. ఇప్పుడు క్యాసెట్ రెడీగా ఉంది పెట్టడానికి. ఇప్పుడు శాంపుల్లో మనం క్యాసెట్లో 40 microns శాంపుల్ వేసుకోవాలి. టూ డ్రాప్స్ ఆఫ్ శాంపుల్ వేసుకోవాలి. సో ఇదంతా పేషెంట్ ముందే చేస్తాం, వారి ప్రెజెన్స్లోనే చేయడం జరుగుతుంది. సో దట్ దే విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. క్యాసెట్ని ఇలా ఇన్సర్ట్ చేయాలి క్యాసెట్ ఇన్సర్ట్ చేశాక డివైస్ని ఎలాంటి మూమెంట్ ఇవ్వకూడదు పెట్టేశాక. సో ప్రేమ్ కుమార్ మీ రిపోర్ట్ ఇది. సో ఇక్కడ మీ ఐడి ప్రేమ్ కుమార్, ఓకే మీ రిపోర్ట్ అనమాట. సో ఇక్కడ మీ పిహెచ్ అంటే వీర్యకణాల పిహెచ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది 7.2 నుంచి 8 వరకు ఉండాలి. సో కొద్దిగా తర్వాత కాన్సన్ట్రేషన్ అంటే సెమెన్ కౌంట్ వచ్చేసి 40 million ఉంది, 45 million ఉంది, ఇట్స్ గుడ్. తర్వాత ఇదేమో కౌంట్ పార్ట్, ఇదేమో మొటిలిటీ. చెప్పాను కదా కదలికలు ఎంత ఇంపార్టెంటో. సో ఇక్కడ ఇవి బ్లూ లైన్స్ చూపించేవన్నీ ప్రోగ్రెసివ్ మూమెంట్. బ్లూ లైన్ చూపించేటివి అన్ని స్ట్రైట్గా ప్రోగ్రెసివ్ మూమెంట్గా వెళ్ళే కణాలు. ఇంకొకటి అక్కడ డార్క్
బ్లూ కనిపిస్తున్నాయి కదా, దానికి మొటిలిటీ లేని కణాలు, అంటే అక్కడే ఉన్న కణాలు. ఇందులో ఈ డార్క్ అన్నవి అక్కడే ఉన్నాయి, లైట్ బ్లూ అన్నవి స్ట్రైట్గా ఫార్వర్డ్ మూమెంట్, ప్రోగ్రెసివ్ మూమెంట్గా ఉన్నాయి. అంటే 74% మొటిలిటీ ఉంది, ప్రోగ్రెసివ్ మొటిలిటీ. నాన్ ప్రోగ్రెసివ్ అంటే ఆ బ్లూగా చూపించినవి, డార్క్ బ్లూవి అక్కడే ఉన్నాయి, నాన్ ప్రోగ్రెసివ్ అన్నవి. అంటే టోటల్ మొటిలిటీ 84% ఉందని చూపిస్తుంది. ఇందులో ఇంక ఈ మనకి నార్మల్ కాన్సన్ట్రేషన్లో చిన్న చిన్నగా వేరేవి కనిపిస్తున్నాయి, అవి డెబ్రిస్, కొన్ని జస్ట్ డస్ట్ పార్టికల్స్ అవన్నీ అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎపిథీలియల్ సెల్స్ కూడా ఉంటాయి, వాటి వలన కూడా కొన్ని మనకి డస్ట్ పార్టికల్స్ లాగా కనిపిస్తాయి. ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే WBC కూడా కనిపిస్తుంది ఇందులో. సో ఇందులో WBC ఉన్నాయా, తర్వాత ఇంకేమైనా డెబ్రిస్ ఉందా, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. సో ఇది మొటిలిటీకి సంబంధించింది. ప్రోగ్రెసివ్ ఎంత ఉంది, నాన్ ప్రోగ్రెసివ్ ఎంత ఉంది అన్నది తెలుస్తుంది. కొన్ని ఏమో ఏమి కదలికలు లేకుండా, ఏవి లేకుండా డెడ్ స్పర్మ్స్ కూడా ఉంటాయి. ఆ డెడ్ స్పర్మ్స్ కూడా ఉన్నవా అన్నవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ లాస్ట్ది వచ్చేసి మార్ఫాలజీ. మార్ఫాలజీ అంటే చెప్పాను కదా, హెడ్, మిడ్ పీస్, టేల్. సో ఇవి అబ్నార్మల్ మార్ఫాలజీ. మనకి టోటల్గా వాళ్ళు ఇచ్చిన శాంపుల్లలో మార్ఫాలజీ పర్సెంట్ ఓన్లీ 3% ఉంది. మనకి నార్మల్గా అయితే 4% ఉండాలి, బట్ ఇందులో ఓన్లీ 3% ఉంది. ఇవి మనకి ఏదైతే సర్కిల్ చూపించినవన్నీ చూపిస్తూ ఉంటాయి. అబ్నార్మల్ సెల్స్ అన్నిటినీ సర్కిల్లో చూపిస్తూ ఉంటుంది. అంటే 2 తలలు కానీ, మిడ్ పీస్ షార్ట్గా కానీ, తర్వాత టేల్ షార్ట్ టేల్ కానీ, 2 టేల్స్ కానీ, అబ్నార్మల్ మార్ఫాలజీ ఉన్నాయన్నీ ఇక్కడ ఐడెంటిఫై చేసి లేబుల్లో చూపిస్తుంది. అంటే మనకి టోటల్గా రిపోర్ట్ వచ్చేసి 3%. బట్ అందుకని ఈ పేషెంట్ రిపోర్ట్ వచ్చేసి pH కొద్దిగా ఎక్కువగా ఉంది, మొటిలిటీ పర్ఫెక్ట్గా ఉంది, కాన్సన్ట్రేషన్ పర్ఫెక్ట్గా ఉంది, మొటిలిటీ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంది. అబ్నార్మల్ సెల్స్లో మాత్రం కొద్దిగా, మార్ఫాలజీలో కొద్దిగా తక్కువగా 3% ఉంది. అంటే పేషెంట్కి కొద్దిగా మెడికేషన్ ప్లస్ ఎక్సర్సైజ్ ప్లస్ మంచి డైట్, ఏదైనా యాంటీబయాటిక్ కోర్స్ ఇలాంటివి ఇస్తే ఇవి డెఫినెట్గా సెట్ అయిపోతుంది. పవన్, ప్రేమ్ కుమార్, సో నీ రిపోర్ట్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ వైజ్ బాగుంది, మొటిలిటీ బాగుంది, తర్వాత మార్ఫాలజీ అంటే ఆకారము షేప్ ఉన్నవి ఒక 1% తక్కువగా ఉంది. కొంచెం కొన్ని మందులు ప్లస్ మంచి ఆహారము, ఎక్సర్సైజ్, స్మోకింగ్, ఆల్కహాల్ ఏమైనా ఉంటే అవన్నీ అవాయిడ్ చేయండి. బీ హెల్దీ, బీ హ్యాపీ. సో దిస్ ఈజ్ అ ఫైనల్ రిపోర్ట్, కలర్ రిపోర్ట్. ఇందులో డీటెయిల్గా ఉంటుంది, కౌంట్ ఎంత ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది అన్నది కంప్లీట్ రిపోర్ట్. ఒకటి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము, తర్వాత వీళ్ళకి వాట్సాప్కి కూడా రిపోర్ట్ వస్తుంది. ఒక 3 సెకండ్ వీడియో మొబైల్లో వచ్చింది. ఇది ఫైనల్ రిపోర్ట్, పేపర్ పైన రిపోర్ట్, కలర్ ప్రింట్. వీళ్ళకి రిపోర్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇందులో కాన్సన్ట్రేషన్ అంటే కౌంట్, మార్ఫాలజీ, మొటిలిటీ, ఎవ్రీథింగ్, అండ్ దెన్ వాళ్ళ వాట్సాప్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ మా టీమ్. సో కార్తీక్ వచ్చేసి అక్కడ సెమెన్ శాంపిల్ కలెక్షన్లో హెల్ప్ చేస్తాడు. డాక్టర్ అవనిజ ఇక్కడంతా సెమెన్ ప్రిపరేషన్, తర్వాత ఈ అనాలిసిస్ మెథడ్ అంతా చేస్తుంది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తను మెడికేషన్ అడ్వైజ్ చేస్తుంది, కౌన్సిలింగ్ చేస్తుంది, ఎక్కడేది ప్రాబ్లం ఉంది, ఏంటిది, దీనికి ఏం చేయాలన్న దాన్ని వివరంగా తను చెప్తుంది. సో ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. ఓకే, చలో. ఇక్కడ మనకి వైఫ్ కూడా అకంపెనీ ఇవ్వచ్చు. ఒకవేళ సెమెన్ క్యాంప్ కలెక్షన్లో ఒకవేళ హస్బెండ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే వైఫ్ కూడా అకంపెనీ చేయమని చెప్తాము. వారిద్దరు కలిసి సెమెన్ శాంపుల్ ఇవ్వచ్చు. కొంతమందికి ఒకరు ఇవ్వాలంటే కొద్దిగా ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు వైఫ్ని కూడా ఆలోచిస్తాము. సో దిస్ ఆల్ అబౌట్ సెమెన్ అనాలిసిస్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. దీనిని సెమెన్ అనాలిసిస్ చేసుకోవడంలో ఎందుకు చేసుకుంటామని అపోహ ఇంకా ఇప్పటికీ చాలా మందికి ఉంది. మగవారికి ఏంటి బాగుంటుంది, అసలు పిల్లలు అవ్వట్లేదంటే కేవలం ఆడవారి వల్లనే అనే అపోహ ఇప్పటికీ ఉంది. సో అలా కాకుండా ప్రెగ్నెన్సీ రావాలంటే ఖచ్చితంగా ఆడవారి వల్ల 50% కారణాలు ఉంటాయి, మగవారి వల్ల 50% కారణాలు ఉంటాయి. కాబట్టి వీర్య కణాల పరీక్ష మస్ట్. ఓకే, సో వీర్య కణాలలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వారిని ట్రీట్ చేస్తాము. ఆడవారికి ఏదైనా కారణాలు ఉంటే వారిని ట్రీట్ చేసి పిల్లలు అయినట్టుగా చేస్తాము. ఇట్స్ ఫైన్.